ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 12న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా ఓటమిని చేజూసింది. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే స్మృతి మందన 80, రితికా రావల్ 75 ఓపెనింగ్ పార్ట్నర్షిప్తో ఇండియా ఇన్నింగ్స్లో కీలక పాత్ర పోషించారు. వన్ డౌన్ హర్లిన్ డియోల్ 38, జెమిమా రోడ్రిగస్ 33, ఫినిచర్ రేషా ఘోష్ 32 పరుగుల క్యామియో ఇన్నింగ్స్లతో ఇండియా 50 ఓవర్లలో 330 పరుగుల భారీ స్కోర్ను ఆస్ట్రేలియా ముందు పెట్టింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ ములన్యూ 3 వికెట్లు, ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ అనబుల్ సత్తర్లాండ్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బౌలింగ్లో కీలక పాత్ర పోషించారు. ఇక చేసింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా ఓపెనర్ కోబెల్ లిచ్ఫీల్డ్ 40, వన్ డౌన్ ఎలిస్ పెర్రీ 47, ఆల్రౌండర్ ఎస్లే గార్డ్నర్ 45 పరుగులు చేశారు. ఇక టీం కెప్టెన్ ఎలీసా హేలీ 107 బంతుల్లోనే 142 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఒంటి చేత్తో గెలిపించింది. ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి చర్ని చాలా కట్టుదిట్టమైన బౌలింగ్తో 10 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఈ ఓటమి కారణంగా టీమిండియా వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల టేబుల్లో 3వ స్థానానికి పరిమితమైతే ఆస్ట్రేలియా వరుసగా 3 గెలుపులతో 2వ స్థానం నుంచి మొదటి స్థానానికి దూసుకెళ్లింది. ఇలా ప్రతిరోజు క్రికెట్ అప్డేట్స్ ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన క్రిక్ బ్రీఫ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే టు ఎవ్రీవన్. దిస్ ఈస్ క్రిక్ బ్రీఫ్స్ సైనింగ్ ఆఫ్.